श्रीपरमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् केसि निषूदन। అర్జునుడు పలికెను, ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగోరెదను. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మఫలములను త్యజించుటను త్యాగము అని పేర్కొందరు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలనని అందరు, కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మములు త్యాజ్యములు కావని మరికొందరు అందరు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయముల్లో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అంటే వాటిని మనం త్యజింపకూడదు, వదలకూడదు. అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధివంతులైన వారిని పవిత్రమునర్చును. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలెను. దానివల్ల ఏం కలుగుతుంది, ఏమొస్తుంది అనేది పక్కన పెట్టి మనం ఈ యజ్ఞదాన తపస్సులను చేస్తూ ఉండాలి అనున్నది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నిషిద్ధ కర్మల, కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్రవిహిత కర్మాచరణను త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీ దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అందు. అట్టి త్యాగముల వలన ఎట్టి ఫలము లభించదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మములను కర్తవ్యములుగా భావించి వాటి అందరి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని చెప్పబడును. అంటే శాస్త్రంలో చెప్పిన కర్మలన్నింటినీ కర్తవ్యములుగా భావించి కేవలం వాటి అందరి ఫలాసక్తులను త్యజించి చేయడమే సాత్విక త్యాగము అనబడుతుంది. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. అకుశల కర్మలను ద్వేషింపని వాడును, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండని వాడును, శుద్ధ సత్వ గుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. కుశలమైన కర్మలంటే అకుశలమైతే ద్వేషించడం, కుశలమైతే వాటి మీద ఆసక్తి కలిగి ఉండడం. అంటే నాకు మేలు కలిగితే నేను ఆ పని చేస్తాను, నాకు మేలు కలగకపోతే ఆ పని చేయను. కానీ ధర్మం ప్రకారం ఆ పని చేయాలనుకుంటే ఆ పని చేయటమే. అలాంటి పనులు చేస్తూ ఫలితాలను తాను ఆశించని వాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అభిధీయతే. ప్రతి శరీరధారికి నీ కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యము. కావున
కర్మలను కాక కర్మ ఫలములను మాత్రము త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రమము అని 3 విధములుగా ఫలములుండును. అంటే కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే, అంటే కర్మఫల త్యాగము చేయనికి మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించే తీరవలను. కానీ కర్మఫల త్యాగము నడిచిన కర్మయోగులు కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగైనను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనడం జరిగినది. వానిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొను. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అనగా సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలనైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధస్వరూపుడు అయిన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వభావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవంగా చంపినవాడు కాదు. అతనిని ఎట్టి పాపములు అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అను కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణముల సంఖ్యలను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరిచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచుచు అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకును. పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. యత్ కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ అదత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తిని కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. ప్రకృతి కార్యమైన శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తిని కలిగించునట్టిదియు,
తాత్వికముగా అర్ధరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అనెందురు. నియతం సంగరహితం అరాగద్వేషధకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితంగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. పరిణామము అనగా మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలం అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ముక్త సంగో నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితంగా భాషించువాడు, ధైర్యోత్సాహములు కలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములను లోనుగానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతర వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు వాడు లక్షణములు గలవాని తామసకర్త అని అందురు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథగ్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి విను. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకుని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందరు. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అందురు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమో గుణావృతమైనందున అధర్మములను ధర్మములుగాను, అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగాను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ధృత్యా యయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఇటు నటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసి. కానీ ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ,
నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడవక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండు. అట్టి ధృతిని తామస ధృతి అందరు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ, అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి, యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరతశ్రేష్ఠ, 3 విధములకు సుఖములను గూర్చి నేను చెప్పేదని వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన, ధ్యాన, సేవాదులను ఉనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా దుఃఖకరముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయముల్లో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అందరు. తొందరగా లేవటం, దేవుని తలుచుకోవటం, పూజాధికాలు చేసుకోవటం, అనుష్ఠానం చేసుకోవటం, ఇవన్నీ మొదటిసారి చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఎందుకు ఇవన్నీ అనిపిస్తాయి. దాని తర్వాత చేస్తూ చేస్తూ ఉండగా మీకే దాంట్లోని అమృతం, దాంట్లోని తీయదనం మీకు తెలుస్తుంది. విషయేంద్రియ సంయోగాత్ యత్తగ్రే అమృతోపమం, పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజసుఖము అందరు. సో విషయేంద్రియ సుఖాలు ఇనిషియల్గా ఎలా ఉంటాయంటే చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఆ భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు అమృతతుల్యంగా అనిపించినప్పటికీ పరిణామంలో అది విషతుల్యం అవుతుంది. అట్టి సుఖాన్ని రాజసుఖము అంటారు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహానమాత్మనః, నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదము, మోహము వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అందరు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేస్తూనే ఉంటుంది. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః, సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణై. పృథివీ యందు గాని, ఆకాశమునందు గాని, దేవతల యందు గాని, మరే ఇతర లోకముల యందును గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప, కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. జన్మము వల్ల కాదని మరొకసారి ఆయన ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప, కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. స్వభావము, గుణములను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాగా నేను అది డివిజన్ ఉంది అని చెప్పాడు. జన్మ వల్ల కాదు అన్నది మరొకసారి. మరి బ్రాహ్మణుడి యొక్క గుణాలు ఎలా ఉండాలి, ఆయన యొక్క స్వభావం ఎలా ఉండాలి బ్రాహ్మణుడు అంటేనే? శమోదమో తపస్తౌచం, శమోదమస్తపశౌచం, క్షాంతిరార్జవమేవ చ, జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము అంటే శమము, అంతఃకరణ. సో ఎవరినో కొట్టాలనో, తిట్టాలనో, తాగాలనో, తినాలనో, ఏదో చేయాలనో అనిపించకుండా ఉన్నది అంతఃకరణ నిగ్రహం. ఇంద్రియములను వశమునందు ఉంచుకున్నట, కోరికలను కంట్రోల్లో ఉంచుకోవడం అంటే దమము. శమము, దము. శమో దమ తప శౌచం. ధర్మములను పాటించడంలో ఎదురుగు కష్టములను సహించుట. తపస్సు, ఆ తపస్సు అంటే ఆ ప్యాషన్ ఉండాలి. తపము అనగానే తప్పించిపోవటం. దేనికి తప్పించిపోవాలి? ధర్మములను పాటించట్లో. శౌచం అంటే బాహ్య అభ్య అంతరం. బాహ్యముగాను అంతరముగాను శుచిత్వం ఉండాలి. ఇతరుల అపరాధములను క్షమించుట అంటే క్షాంతి. క్షాంతి అంటే క్షమాగుణం. రుజుమార్గ జీవనము. వేదశాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉంటుట
నేర్చుకోవాలనే భావం ఉండటం. ఆర్జవము అని అంటే నేర్చుకోవాలనే తపన. శమము, దమము, తపము, శౌచము, క్షాంతి, ఆర్జవము, వీటితో పాటుగా జ్ఞానం, విజ్ఞానమాస్తిక్యం. ఇవి అంటే వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము అంటే చదవడం ఒకటి, చదివించడం ఒకటి, వివరించి చెప్పడం ఒకటి, పరతత్వానుభవనము, జ్ఞానము విజ్ఞానం ఉండటము, ఆస్తిక్యం ఉండటము, ఇవన్నీ బ్రహ్మకర్మ స్వభావాలు. అంటే బ్రాహ్మణుల యొక్క చేయాల్సిన పనులు, స్వభావాలు. ఇవి లేనివాడు బ్రాహ్మణుడు అనవాడు. ఇవి ఉన్నవాడు జన్మరీత్యా బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టకపోయినా ఇవి ఉన్నాయి అని అంటే అతను బ్రాహ్మణుడి కిందే లెక్క. ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సిన ఉదాహరణ తీసుకుంటే రామ్దేవ్ బాబా పుట్టడానికి యాదవ కులంలో పుట్టినప్పటికీ ఆయన ఆచరించేదంతా కూడా బ్రహ్మకర్మ స్వభావజం. సో ఆయన్ని బ్రాహ్మణుడిగా మనం అంగీకరించవచ్చు. ఓకే, ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే శమో దమో తపస్సౌచం, శమం ఉండాలి, దమం ఉండాలి, తపస్సు, శౌచము, శాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము. ఈ యొక్క గుణాలన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క స్వాభావిక కర్మలు, స్వభావంగా ఉండవలసిన ఇవి. తర్వాత కర్మలు. మరి క్షత్రియుడు ఎలా ఉండాలి? శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం. శౌర్యం ఉండాలి, తేజస్సు ఉండాలి, ధృతి ఆ స్పీడ్ ఉండాలి, దాక్ష్యం అంటే అవతల వాళ్ళని దాక్షిణ్యం అంటాం కదా, ఆ దాక్ష్యం ఉండాలి. యుద్ధే చాప్య పలాయనం, యుద్ధే చ అపి అపలాయనం, యుద్ధంలోంచి వెనక్కి పారిపోని గుణం అట. శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం. పలాయనం చిత్తగించని వాడు. ఇక్కడ చాపి అపలాయనం అని ఉంటుంది. యుద్ధే చాపి అపలాయనం, పలాయనం చిత్తగించడు వాడు క్షత్రియుడు అన్నవాడు. దానం ఈశ్వర భావశ్చ, దానం కూడా ఎలా ఇస్తాడు? నేను ఇస్తున్నాననే అహంకారంతో ఇవ్వడు. దానం ఈశ్వర భావశ్చ, ఈశ్వర భావంతో దానం చేస్తాడు. దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇవన్నీ కూడా క్షత్రియుడి స్వభావాలు, లక్షణాలు అయి ఉండాలి. ఇవి లేకపోతే అతను క్షత్రియుడు కాదు, జన్మ వల్ల క్షత్రియుడు కాదు. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలుగునవన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మలు. మరి వైశ్యులు, శూద్రులు ఎలాగా? అది కూడా చెప్తున్నాను. కృషి, గౌరక్ష, వాణిజ్యం, వైశ్వకర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయము ప్లస్ ఏవైతే కుటీర పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా కృషి కిందకే వస్తాయి. కృషి, గౌరక్ష, వాణిజ్యం, వైశ్వకర్మ స్వభావజం. మరి శూద్రులు పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వీళ్ళందరికీ కూడా పరిచర్యకు ఉపయోగపడే మిగతా పనులు చేసే వాళ్ళందరూ కూడా శూద్రులని చెప్పబడతారు. అంటే స్వభావం వల్ల. అంటే ఇప్పుడు నేను పుట్టడానికి మాత్రం బ్రాహ్మణ దీంట్లో పుట్టినా నాకు ఇవన్నీ చేయడానికి రాలేదు. ఏదో ఒకటి ఎవరికో ఒకరికి సేవ చేయాలి. కనీసం సేవ చేసుకుంటూ ఉంటే కనుక నేను శూద్రుని అవుతాను. ఎందుకంటే నేను మిగతావన్నీ చేయలేను కాబట్టి. అందుకే మనశాస్త్రంలో కూడా చెప్పేది ఏంటంటే జన్మతో ప్రతి ఒక్కరూ శూద్రులే. వాళ్ళ యొక్క బుద్ధితోటి, వాళ్ళ యొక్క ఏమంటారు చేసే పనులతోటి, కర్మల వల్ల, తర్వాత వాళ్ళ స్వభావరీత్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా వెళ్ళబడతారు. లేకపోతే శూద్రులుగా మిగిలిపోతారు. జన్మతో అందరూ శూద్రులే. నాకు ఆ శ్లోకం కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇది సినిమా సప్తపది అనే సినిమాలో కూడా సోమయాజుల ద్వారా లాస్ట్లో చెప్పిస్తారు. జన్మనా జాయతే శూద్ర, కరెక్ట్, జన్మనా జాయతే శూద్ర. జన్మతో ప్రతి ఒక్కడు శూద్రుడే. దాని తర్వాత వాళ్ళు చేసే కర్మలను బట్టి, స్వభావాలను బట్టి బ్రాహ్మణుడా లేకపోతే క్షత్రియుడా, వైశ్యుడా, ఇట్ ఈస్ హైరార్కీల్ అండి. అంతేగాని ఇదేదో హిందూ మతంలోనే ఉండే ఒక
జాడ్యం అనుకోకూడదు. దాని తర్వాత వచ్చింది, దాన్ని మనం ఆశ్చర్యమైన అది పక్కన పెట్టేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే బ్రాహ్మణులు ఏ కులంలోనైనా పుట్టగలరు. బ్రాహ్మణుడు అనేవాడికి కేవలం ఏముండాలి? శమోదమో తపస్సౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అదేవిధంగా క్షత్రియుడు బ్రాహ్మణుడిలో కూడా పుట్టచ్చు. మనం ఇప్పుడు ఉగాది జరుపుకుంటున్న గౌతమిపుత్ర శాతకర్ణి యవనుల మీద గెలిచిన రోజుని, ఆ రోజు అచ్చలమన్ ఇది చేస్తే మనందరం జెండా ఎగరేస్తాం కూడా. మహారాష్ట్రలో, గుజరాత్లో ఇప్పటికి కూడా ఉగాది రోజున జెండా ఎగరేసి ఆ పండగ చేసుకుంటారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి పుట్టిందేమో బ్రాహ్మణ దంపతులకి, కానీ తను అయినదేంటి? తన క్షత్రియుడయ్యాడు. దాని తర్వాత వచ్చిన తన యొక్క పాలకుల్లో కొంతమంది బ్రాహ్మణత్వం వైపు కొందరు వెళ్ళారు, కొందరు క్షత్రియత్వం వైపు వెళ్ళారు. ఓకే. సో కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్వకర్మ స్వభావజం. కృషి, గోరక్ష, చాలా ఇక్కడ మీకు తెలిసాల్సిందంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ వైశ్యుల కిందకే వస్తారు. గోరక్ష చేసే వాళ్ళందరూ కూడా వైశ్యుల కిందకే వస్తారు. వాణిజ్యం చేసే వాళ్ళందరూ కూడా వైశ్యుల కిందకే వస్తారు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్వకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే ఒక రకంగా స్కిల్డ్, అన్స్కిల్డ్ అన్నట్టుగా. స్కిల్డ్ ఉంటే ఒకటి, అన్స్కిల్డ్ అయితే ఇంకొకటి. ఓకే. వ్యవసాయము, గోరక్షణ, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవి అన్నీ వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని ఇంక్లూడింగ్ శూద్రులను సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. అంటే వాళ్ళకి ఇంకో పని రాకపోవడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అంతవరకే ఇది చేయగలరు దానివల్ల. కానీ మళ్ళీ చెప్తున్నానండి, శూద్రులు అంటే పుట్టుకతో అందరూ శూద్రులే. వాళ్ళ 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 యొక్క కర్మలను బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి హైరార్కీలో పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం జరుగుతుంది. మనం కూడా అంతే కదండి. పుట్టిన వెంటనే మనకేం ఉద్యోగాలు వచ్చేవో, ఎవరు ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు. ఓకే. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుదురు. ఈ నలుగురు కూడా ఏకరూపత్వంతో భగవంతుని పొందుతారు. వీడు ఎక్కువ, వీడు తక్కువ ఏం కాదు. స్వే స్వే కర్మణ్యభిరత, స్వే స్వే కర్మణి అభిరత, దాంతో నిష్టగా తన పని తను చేసుకుంటే సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను చెప్పుచున్నాను వినుము. అందరూ కూడా సమానంగా భావించబడతారు. సమానంగా పరమాత్మని సేవించినట్టే అందరూ సమానంగా యాక్చువల్గా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే. మీరు ఉడిపి ఎప్పుడైనా వెళ్తే ఉడిపిలో ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీకి ఏంటంటే శ్రీకృష్ణుడు చూద్దామని, ఆయన పేరు మర్చిపోయినా, ఆయన చెప్పులు కుట్టే ఆయన. సో గుడి దగ్గర ఉంటారు. సో ఆయన్ని కేవలం కిటికీ నుంచి ఆయన అడుగుతూ ఉంటారు అనమాట, నేను దేవుణ్ణి చూడాలి అని. సో వాళ్ళు లోపలికి పంపించకపోతే ఏమవుతుంది అన్నది మన దగ్గర మన ఎగ్జాంపుల్స్ అండి. ఏంటంటే ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుని మీరు దర్శించుకోవాలంటే కనకదాసు కనకన కిండి అంటారు. కనకన కిండి అంటే కనకదాసు యొక్క కిటికీ. సో శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఆయన తూర్పు ముఖంగా ఉండడు. ఆయన పశ్చిమ దిశలో ఉండే చెప్పుల షాపు అచ్చమైన కనకదాసు దగ్గర ఉండేది. ఆయన ఇలా తిరిగిపోయి ఆ వెనకలున్న ద్వారం విరిగిపోయి ఆ గోడ పగిలిపోయి పశ్చిమ ద్వారానికి ఉండే కిటికీ ద్వారా ఆయనకి దర్శనమిచ్చారు. ఇప్పటికి కూడా కనకన కిండి దర్శనమే సహజ దర్శనం ఎవరికైనా కూడా. ఇప్పటికీ కూడా గర్భగుడిలో కేవలం పూజారులు వాళ్ళే వెళ్తారు. గర్భగుడిలో దర్శనం చేసుకుంటే మీకు అంత పుణ్యం కాదు. కనకన కిండి నుంచి తీసుకుంటేనే, అంటే కనకదాసు యొక్క కిటికీ నుంచి దర్శనం చేసుకోవడమే ఉత్తమం. సో ఉడిపిలో ఇప్పటికీ ఉంటుందండి. సో థ్యాంక్స్ టు మై జాబ్ నేను అక్కడికి చాలాసార్లు వెళ్ళడం జరిగింది.
అక్కడ మీకు వచ్చే వైబ్సే డిఫరెంట్ ఉంటాయి, అక్కడ మీకు కలిగే అనుభూతే డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు, దేవుడు నాకు కావాలని కోరుకున్నాడు. కనకదాస్ చాలా చాలా మంచి పద్యాలు, అంటే కన్నడలో చాలా మంచి పాటలు రాశారు ఆయన. సో ఆ కనకన కిండి ఇదే దీనికి యాక్చువల్ ఆయన పని ఆయన చేసుకుంటూ దీనికి ఉండడం వల్ల ఆఖరికి సాక్షాత్ పరమాత్ముడు కూడానే మిగతా వాళ్ళకి కనిపించకుండా అందరినీ కూడానే కనకన కిండి నుంచే చూడమని చెప్పాడు. తమ తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుతారు. కనకదాస్ ఒక ఎగ్జాంపుల్. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను, వినుము. ఏం చేయాలి అనేది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది, తేడా లేదు. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తమ స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. తన స్వభావానికి అనుగుణంగా ఏదైతే ఉంటుందో ఆ కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందుతాడు. నీ స్వభావాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేనూ గుణరహితమైనదేనో స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుషునికి ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు. నేను మీకు ముందు కూడా ఒక ధర్మవ్యాధుల గురించి చెప్పానండి. ఒక బ్రాహ్మణుడు ఒక మహిళని, అంటే ఒక స్త్రీని తనకి తొందరగా అన్నం పెట్టలేదు. ముందు కుటుంబ పెద్దకి అన్నం పెట్టింది, పిల్లలకి అన్నం పెట్టింది, తర్వాత నాకు పెట్టింది, నేను అతిథి నన్ను ముందు గౌరవించలేదు అని శపించబోతే, ఓ ఋషి, నీకు ఎటువంటి ధర్మమో తెలీదు, నువ్వు ధర్మం తెలుసని అనుకుంటున్నావు పుస్తకాలు మాత్రం చదివి అని ఆవిడ కొన్ని ధర్మ సూత్రాలు ఉటంకించి ఆయనకి చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి, మీకు ఎలా తెలిసింది ఇదంతా అంటే, మాకేంటి, ధర్మవ్యాధుడికి కూడా తెలుసు, ధర్మవ్యాధుడు అంత ధర్మాత్ముడు ఇంకెవరూ లేరంట. ఎవరా ధర్మవ్యాధుడు అంటే? వ్యాధుడు అంటే బాధించేవాడు అని అర్థం. ఎవరిని బాధిస్తాడు? ఆయనకు మాంసం దుకాణం ఉంది, మాంసం కొట్టు ఉంది. ఆయన జంతువుల్ని చంపి, వేటకెళ్ళి జంతువుల్ని చంపి తీసుకొచ్చి మాంసం అమ్ముకుంటూ ఉంటాడు. సో ఆ ధర్మవ్యాధుడు ఏం చేశాడు? సో ఇక్కడ కూడా చెప్తున్నది అదే. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను ఆయన తన స్వధర్మాన్ని అలాగే ఆచరిస్తూ, ధర్మవ్యాధుడు ఈయన యొక్క ఎవరైతే ఇలాంటి రాజసభావము తామసభావము ఉన్న బ్రాహ్మణుడి కంటే ఎక్కువ ధర్మాత్ముడు ఎలా అయ్యాడు అన్నదే కథ. దాంట్లో బ్రాహ్మణుడు ఉండాల్సింది క్షాంతి, క్షమాగుణం. అదేవిధంగా అంటే బ్రాహ్మణుడు అనబడితే, ఇప్పుడు నా స్వభావం రీత్యా నేను రాజస్వభావిని తామస్వభావిని అనుకోండి, నేను అలాగే ఉండగలుగుతాను, ఉంటాను కూడా. నేను ఉన్నట్టుండి సాత్వికం అవ్వలేను. సో బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వధర్మము అంటే తనకి స్వభావానికి సరిపడిన ధర్మం. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు, స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములు ఏమాత్రము వంటనే అంటాం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృత. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మల నీవు ఏదైనా ఒక దోషముతో కూడియే ఉండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందును ఆసక్తి లేనివాడును, స్పృహారహితుడును, అంతఃకరణమును జయించిన వాడును ఒక పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తిని పొందు రీతిని సంగ్రహముగా తెలిపేదని వినుము.
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధిగలవాడి తేలిక అయిన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకునినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించినవాడు, అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగపరాయణుడై ఉండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి నీ శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడను అని యథాతథముగా నా తత్వమును తెలుసుకును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాత్తవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మల యందును కర్తృత్వభావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహము చే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగదు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగదు. యదహంకారమాశ్రిత్య నయోత్స్యైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఓ కౌంతేయ, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడిన కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చు. అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు.
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया विमृश्यैतदशेषेण యథేచ్ఛసి తథా కురు. ఇంత చెప్పేసి నీ ఇష్టం వచ్చాడు అంటారు. తర్వాత ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించుతాను. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపుము. ఇదే చేయని చెప్పట్లేదండి. యథేచ్ఛసి తథా కురు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయముల యందును పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి విను. నీవు నాకు అత్యంత ప్రియుడు ఒకటి వలన నీకు మిక్కిలి హితమును గూర్చి వచనములను మరలా చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనసును నిలుపుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకు అత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు. సర్వశక్తిమంతుడును సర్వాధారుడును పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించెదను. నీవు శోకింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కాని వానికిని భక్తి రహితునుకును వినవలనను కుతూహలము లేని వానికి నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడూనూ తెలపరాదు. అట్లే నా యందు దోషదృష్టి కలవాడికి ఎన్నడూనూ ఈ ఉపదేశము తెలుపరాదు. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నా యందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యప్రియతరో భువి. నాకు ప్రీతిని కూర్చున్నట్టి కర్మలను ఆచరించు మనుష్యుల్లో అతన్ని మించిన భక్తుడు ఎవడనూ లేడు. అంతేగాక అతని వలే గాని అతన్ని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెవడును భవిష్యత్తులోనూ ఉండబోడు. అధ్యేష్యతే చయయిమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడు అని నా అభిప్రాయం. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధర్ములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమలోకములను పొందును. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్రముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన ఈ నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జునోవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికిన, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొందితిని, ఇప్పుడు సంశయరహితుడైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం
ఇమమస్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ విధముగా సంజయుడు పలికాను. ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునునికో మధ్య జరిగిన సంవాదం వింటిని. ఇది అద్భుతమైనది, తను పులకింపజేయుచున్నది. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతత్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడని పరమగోప్యమైన ఈ యోగమును అనగా గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునుకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్మృత్య సంస్మృత్య రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుకును అర్జునునికును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదం పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమును మరలా మరలా హర్షోల్లాసములతో పులకిత గాత్రం నగుచున్నాను. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను, సర్వ విజయములను, సకలైశ్వర్యములను, సుస్థిరమైన నీతియును ఉండును అని నా నిశ్చితాభిప్రాయము అని సంజయుడు పలికెను. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయ సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఎందుకంటేనే భగవద్గీత పూర్తిగా అయిపోగొట్టుకోకుండా ఉండాలి కాబట్టి, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి మనం చదవాలి. దానివల్ల మళ్ళీ మొదటి అధ్యాయంలో మొదటి పద్యం చదువుదాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ పరమోధ్యాయ అర్జున విషాదయోగ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికిన, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? జయం. ఏమండి, ఇది మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు దయచేసి గీతా మహాత్మ్యం నేను ఆల్రెడీ వేరే వీడియో పెట్టాను, ఆ వీడియో ఒకసారి చదువుకోండి. గీతా మహాత్మ్యం వరాహపురాణం అంతర్గతం అది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది మీరు ఒకసారి వినండి.